హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహీస్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు వీడియోలో వెజ్ మంచూరియాని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ మంచూరియాని బయట కొన్న టేస్ట్తోనే చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు అప్పటికప్పుడు ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా ఇచ్చినా చాలా ఇష్టంగా తింటారు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు, కరెక్ట్గా 20 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఇలా ఇంట్లోనే తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఒక బౌల్లోకి 2 కప్పుల తురుముకున్న క్యాబేజీని వేసుకోవాలి. క్యాబేజీని తురుముకోవచ్చు, లేదంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. తురుముకుంటేనే మనకి ఉండలు కట్టడానికి ఈజీగా ఉంటుంది. అందులోనే 1 కప్పు తురుముకున్న క్యారెట్ని కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న క్యారెట్ తురుములో 1/2 కప్పు కార్న్ఫ్లోర్, 1/2 కప్పు మైదా పిండిని కూడా వేసుకోవాలి. ఇవి వేసుకుంటేనే మనకి ఉండలు కట్టడానికి ఈజీగా ఉంటుంది, లేదంటే ఉండలు కట్టేటప్పుడు విరిగిపోతాయి. అందులోనే సన్నగా తరుముకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియా పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని మొత్తం కలిసేటట్టుగా మంచిగా కలుపుకొని ఉండలు కట్టడానికి ఈజీగా ఉండేటట్టుగా పిండి ముద్దలాగా తయారు చేసుకోవాలి. కొద్దిగా పిండిని తీసుకొని ఉండల్లాగా చుట్టుకోవాలి. సేమ్ వీడియోలో చూపిస్తున్న విధంగా రౌండ్గా బాల్స్లా తయారు చేసుకోవాలి. వాటర్ పోసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే క్యాబేజీలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి అదే వాటర్ మనకి సరిపోతుంది. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనెని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాల్స్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వీటిని అటు ఇటు తిప్పుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. అందులోనే సన్నగా తరుముకున్న 1/2 కప్పు వెల్లుల్లి, 1/2 కప్పు పచ్చిమిర్చి, 1/2 కప్పు స్ప్రింగ్ ఆనియన్స్, 1 కప్పు ఆనియన్స్ని వేసుకొని వేయించుకోవాలి. అందులోనే 1 స్పూన్ చిల్లీ సాస్, 1 స్పూన్ టమాటో సాస్, 1/2 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ని వేసుకోవాలి. వీటన్నింటిని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. అందులోనే 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పుని వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. గ్రేవీ కోసం ఒక బౌల్లో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకొని టీ గ్లాసుడు వాటర్ పోసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ వాటర్ని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుంటేనే మనకి మంచిగా వస్తుంది, లేదంటే అది గడ్డలుగా తయారవుతుంది. తయారు చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ని అందులోకి వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, లేదంటే అవి ఉండలుగా మారిపోతుంది. గ్రేవీ దగ్గరికి అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ని వేసుకొని ఒక 2 నిమిషాలు కలుపుకోవాలి. అందులోనే కరివేపాకు, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ను వేసుకొని మరొకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన వెజ్ మంచూరియన్ రెడీ. మీకు ఈ రెసిపీ నచ్చిందా? అయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.